చాలా మంది కాల్షియం తీసుకుంటారు కానీ అది ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే ఈ మినరల్ చాలా ఇంపార్టెంట్. ఫాస్ఫరస్ బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్ గా ఉండటానికి, మజిల్స్ అండ్ నర్వస్ ప్రాపర్ గా పనిచేయటానికి, ఎనర్జీ ప్రొడక్షన్ ఏటీపీకి ఇది చాలా ఇంపార్టెంట్ మినరల్. కాల్షియం అలోన్ సరిపోదు, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ప్రాపర్ గా తీసుకున్నప్పుడే బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం తీసుకుంటున్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి ఫాస్ఫరస్ కంపల్సరీ. యావరేజ్ గా పర్ డే ఒక అడల్ట్ కి 700 mg ఆఫ్ ఫాస్ఫరస్ అవసరం ఉంటుంది. ఫాస్ఫరస్ రిచ్ గా ఉండే ఫుడ్ సోర్సెస్ పాలు, పెరుగు, చేపలు, గుడ్లు, పప్పులు, ధాన్యాలు, చిక్కుళ్ళు, హోల్ గ్రెయిన్స్, నట్స్ అండ్ సీడ్స్. బ్యాలెన్స్డ్ డైట్ లో ఫాస్ఫరస్ డెఫిషియన్సీ రేర్ గా వస్తుంది. ఫాస్ఫరస్ తక్కువ అయితే అలసట, నీరసం, బలహీనత, ఎముకల నొప్పులు ఇవన్నీ కూడా గమనిస్తాము. ఎక్సెస్ కూడా ప్రాబ్లమే, కాల్షియం అబ్జార్ప్షన్ ని డిస్టర్బ్ చేస్తుంది. సో న్యూట్రిషన్ లో బ్యాలెన్స్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. మరిన్ని హెల్త్ అండ్ న్యూట్రిషన్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ కావ్య, న్యూట్రిషన్ అడ్వైజర్ ఫ్రమ్ ద వెల్ సైన్స్ కమ్యూనిటీ.